బాలాయిపల్లిలో అణగారిన వర్గాల స్ఫూర్తి ప్రదాత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపన శుక్రవారం జరిగింది. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో దళిత బహుజనులు స్వచ్ఛందంగా మహనీయుని విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ సందర్భంగా విగ్రహ స్థాపనకు కృషి చేసిన దళిత నాయకులు మాట్లాడుతూ బలుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు ప్రసాదించిన వెలుగు దివ్వే అంబేద్కర్ విగ్రహాన్ని బాలాయిపల్లిలో ఏర్పాటు చేసుకోవడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. అణగారిన వర్గాల గొంతుకగా అంబేద్కర్ అనుసరించిన త్యాగాలు స్ఫూర్తిదాయకమన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని చైతన్య ప్రతీకగా భావిస్తూ మండలంలోని దళిత గిరిజన బహుజన మైనార్టీల ఐక్యతకు కృషి చేస్తామన్నారు. హక్కుల సాధనకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనే ధ్యేయంగా అణగారిన వర్గాల చైతన్యమే లక్ష్యంగా మహనీయుడు అంబేద్కర్ చూపిన బాటలో పయనిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన నాయకులు న్యాయవాదులు పెట్లూరు రాంప్రసాద్, పెట్లూరు కమలాకర్, కనుపూరు నాగయ్య, తలారి కోటయ్య, పరమాల వెంకటేశ్వర్లు, పెట్లూరు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కొనసాగిస్తాం. అడ్వకేట్ గారు ఏదైనా మాట్లాడాల్సిందిగా. ఉండు మధ్యలో సరే అరాబాగండి. ఈనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 68వ వర్ధంతి సందర్భంగా బాలాయిపల్లి ప్రధాన కేంద్రంలో మండల కేంద్రంలో విగ్రహావిష్కరణ చేసుకోవడం, దానికి బాలాయిపల్లి మండలం మొత్తం నుంచి ప్రజలు మరియు దళిత బిడ్డలు అందరూ రావడం ఎంతో సంతోషకరమైన విషయం. భారత రాజ్యాంగం అనేది ఒక పౌరుడికి కానీ లేక కొంతమంది సమూహానికి కానీ కాదు, యావత్ భారతదేశంలో జీవించే ప్రతి జీవికి, చెట్టుకి పుట్టకి అన్నిటికి కూడా ఈయన భారత రాజ్యాంగాన్ని రాయించాడు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి హక్కులను హిందూ కోడ్ బిల్లు ద్వారా ఆ రోజు మంత్రిగా ఉండి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే శ్రామికులకు, కర్షకులకు, ప్రతి ఒక్కరికి కూడా, చిన్న బిడ్డలు అందరికి కూడా ప్రసూతి సెలవులు కూడా మహిళలకి కేటాయించడం జరిగింది. ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్క జీవికి కూడా భారత రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన హక్కులను ప్రసాదించడం జరిగింది.